ఇంకెంతకాలం? పోనీ మీరు సంపాదిస్తున్నారు లక్షల కోట్లు, నిరుద్యోగులు ప్రాణాలు కొప్పొట్టు. నిన్న నన్ను నిరుద్యోగులు కలిశారు, ఈరోజు మాకు లెటర్లు రాస్తున్నారు. ఇంక ఎంతకాలం సహించేది? మీకు సీరియస్నెస్ అర్థమవుతుందా? ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఆత్మహత్యలు ఎక్కువైపోయి, హత్యలు ఎక్కువైపోయి, ఫాల్స్ కేసులు ఎక్కువైపోయాయి. వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, ఎంత ఘోరంగా వాళ్ళందరూ మాట్లాడారు. అయితే వినాశకాల విపరీత బుద్ధి హాని జగన్మోహన్ రెడ్డికి మార్పు రాట్లా. సర్వనాశనం అయిపోయిందాకా ఆయన మారడేమో అని బాధేస్తుంది. అందరం కలిసి పోరాడదామంటే ఆయన ఎవరితో కలడు, ఎవరిని పట్టించుకోడు, ఎవరి మాటలు విండు. ఇంత తేటగా నేను ఎందుకు ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నా? అంతవరకు ఎందుకు? 2 రోజుల క్రిందటి శనివారం ప్రెస్ మీట్లో నేనేం మాట్లాడాను చూడండి. ట్రంప్ విషయంలో ఎలాగ సపోర్ట్ అడిగానో చూడండి. ట్రంప్ కంటే పవర్ఫుల్ ఎవడైనా ఉన్నాడా? ఏమైంది? శనివారం మాట్లాడాను, గత నెల రోజులు ప్రార్థించాను, ఈమెయిల్ పంపించాను, ఫోన్ కాల్లు చేశాను. యుక్రెయిన్కి విరుద్ధంగా ట్రంప్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ని ఫినిష్ చేశాడు. ఇప్పుడు ఏం చేశాం? నెంబర్ 1 కంట్రీ ఏది? యుఎస్ఏ తర్వాత జర్మనీ. ఎవరికి మద్దతు ఇస్తున్నారు? యుక్రెయిన్కి. నెంబర్ 2 ఎవరు? యునైటెడ్ కింగ్డమ్. ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ట్రంప్ను వదిలేసి యుక్రెయిన్కి. నెంబర్ 3 ఎవరు? ఫ్రాన్స్. ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ట్రంప్ను వదిలేసి యుక్రెయిన్కి. కెనడా. ఎవరికి మద్దతు ఇస్తున్నారు? యుక్రెయిన్కి. ట్రంప్తో ఒక్కడున్నాడు. మారకపోతే ఆ విషయం ట్రంప్ గమనించాలి, గమనించకపోతే ఫినిష్ అవుతాడని ఇంగ్లీష్లో మెసేజ్ ఇచ్చాను. మారింటే నేను తిట్టకపోదును. 30 రోజులు శాంతిగా చెప్తే వినలేదు. యుక్రెయిన్లో 30 లక్షల జనాభా ప్రాణాలు పోయాయి, దేశం వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళేమో నేను నా మాట విని అప్పుడున్న ప్రెసిడెంట్ 94లో యుద్ధ సామగ్రిని ఆపి పీస్ టాక్స్, బిల్ క్లింటన్, నేను, రష్యన్ ప్రెసిడెంట్ ఎల్స్టిన్ ఉండేవాడు, ఎల్సిన్. ఇప్పుడు ఏమైంది? 350 బిలియన్లు, రష్యా 600 బిలియన్లు, యూరప్ 600 బిలియన్లు. బిలియన్లు అంటే తెలుసా? 1 బిలియన్ అంటే 9,000 కోట్లు. లక్షల కోట్లు, కోట్లు కోట్లు. యుద్ధ సామగ్రి పెరిగిపోతుంటే, యుద్ధాలు పెరిగిపోతుంటే పట్టించుకునే నాదుడు ఒక్కడు లేడు ఈ ప్రపంచంలో. మోదీ తానా అంటాడు ఎక్కడైనా, అయితే నేనే యుద్ధం ఆపాను అంటాడు. ఎక్కడ ఈ రోజుకు ఒక్క యుద్ధం మోదీ